హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయవాడ పిల్ల చెర్రీ అండి. ఈరోజైతే మేము మా ఊరు బయలుదేరుతున్నాము. నిన్న వేసుకున్న డ్రెస్ ఎందుకు వేసుకున్నానంటే, నేను శారీస్ తెచ్చుకున్నాను. బైక్ మీద డ్రెస్ అయితే కంఫర్ట్గా ఉంటుందని డ్రెస్ వేసుకున్నానండి. ఇప్పుడైతే టిఫిన్ చేసేసి బయలుదేరాలి. ఇప్పుడైతే మా మమ్మీ టిఫిన్ కింద పెసరట్టు చేశారండి. ఈరోజు పెసరట్టు వేసి ఆనియన్స్ వేసి ఎగ్ వేసారు. అదైతే నాకు అండ్ అలానే కొంచెం సాల్ట్ అండ్ అలానే కొంచెం కారం కూడా వేసుకోవాలి పైన. చాలా బాగుంటుంది. దోశ అయితే అదండి కాలిన తర్వాత చాలా బాగుంది టేస్ట్ కూడా తిన్నాక. సో ఇక్కడ మా వారు టిఫిన్ చేస్తున్నారు. ఈయనకేమో ఉల్లిపాయలు వేసిన పెసరట్టు, ఇంకో టమాటో పచ్చడి అండ్ వైట్ పచ్చడి. ఇదిగోండి ఇప్పుడైతే నేను టిఫిన్ చేసేస్తున్నాను. మా పాప అయితే రెడీ అవుతుంది. ఈరోజు బయలుదేరుతున్నాం అండి ఊరు. 2 రోజుల నుంచి వెళ్దాం అనుకుని అయిపోయింది. టిఫిన్ ఎలా ఉందండి? మేమైతే మా ఊరు బయలుదేరుతున్నాం. దీని వేషాలు చూడండి. ఎక్కడికైనా అంటేనేమో ప్రేమ వచ్చేస్తుంది అమ్మ నాన్న మీద. బయటికి షికారు అంటే ఉట్టప్పుడే రామ్మ ఎత్తుకుంటామంటే రాదు. బాయ్ బాయ్ చెప్పండి. సబ్స్క్రైబ్. చెర్రీ వెళ్ళిపోతున్నాం, మా ఊరు వెళ్ళిపోతున్నామని చెప్పు. నీ డ్రెస్ చూపించు. బాగుందా? బాగున్నానా? ఏమండి ఇదిగోండి లగేజ్. ఇదొక బ్యాగ్, అదొకటి పాప బండి. సరే నువ్వు ఉండిపో అమ్మమ్మ దగ్గర. ఉండిపోతావా? మరి ఆడవకూడదు అమ్మ కావాలని. ఇదిగో నా హ్యాండ్ బ్యాగ్. గాయస్ అదిగో అక్కడ కనిపిస్తుంది కదా పెద్ద గోపురం. అది దాన్ని వచ్చేసి గాలి గోపురం అని అంటారండి. దాని గురించి నాకైతే డీటెయిల్స్ ఏం తెలియదు, కానీ మా మదర్ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉంది, అంతకంటే ఎప్పటి నుంచో ఉండొచ్చు. చాలా ఫేమస్ టెంపుల్, చాలా ఓల్డ్ది, చాలా బాగుంటుంది. చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను నేను. ఇక్కడ అయితే బండి ఇవన్నీ ఇలా కట్టుకున్నాం తాళ్ళతో. బ్యాగ్ ఏమో మా వారు ఎదరపెట్టుకున్నారు. లగేజ్ కొద్దిగా ఎక్కువనే ఉంది. వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్తో వెళ్ళాను. అయితే ఊరు పొలిమేరల దగ్గర అండి, అయితే గ్రేవ్ యార్డ్. చాలా అంటే చాలా ఎండ ఉందండి. అసలు ఈవినింగ్ టైమ్స్లో వెళ్దామంటేనేమో ఊరికనే పొద్దుపోతుంది, చలిగాలి వచ్చేస్తుంది. చిన్నపిల్ల కదా, చలిగాలి మంచిది కాదు అని ఈ టైంలో మధ్యాహ్నం కూడా ప్లాన్ చేస్తానేమో. చాలా ఎండ ఉంది. ఇదిగోండి గైస్, ఈ పోల్ చూసారా, చాలా హైట్లో ఉంటుంది. దీనికైతే మన ఫ్లాగ్ ఉంటుంది, ఇండియన్ ఫ్లాగ్. ఇప్పుడైతే లేదనుకుంటా, తీసేసినట్టున్నారు. ఇది హైవే దగ్గర ఉంటుంది. రామచంద్ర కాలేజ్ ఆఫ్
పెళ్ళి కాకముందు అయితే అసలు నాకు ఎలా వెళ్ళాలో ఆటో ఎక్కడం కూడా తెలియదండి. తర్వాత పెళ్ళైన తర్వాత ఈ దారిలోని ఒక 50-60 సార్లు పైనే వచ్చి ఉండుంటాను. అలా చూసి చూసి అలవాటైపోయినాయి రోడ్లు మొత్తం. మా పాప అయితే పాపం పడుకుండిపోయిందండి. బండి మీద పిల్లలతో చాలా కష్టం ప్రయాణం. వాళ్ళు పడుకుంటారు. ఇక ఇక్కడ కనిపించే ఇల్లులు ఒకేలా ఉంటాయి. 2 ఇల్లులు సేమ్ యాస్టీస్ ఒకేలా ఉంటాయి. ఎప్పుడైనా మేము ఆ దారిలో వస్తే మా అక్క నేను నీదొక ఇల్లు నాదొక ఇల్లు అని చెప్పుకుంటాం సరదాగా. అండ్ టోల్గేట్ వచ్చేసింది. ఈ టోల్గేట్ ఈ ఊరైతే నాదేనండి, పొట్టిపాడు. నేను పొట్టిగా ఉంటాను, హైట్ తక్కువ ఉంటానని మా హస్బెండ్ ఏడిపిస్తారు. నేను అంటాను మా ఊరు వచ్చిందండి అంటాను, పొట్టిపాడు టోల్ ప్లాజా. ఇక్కడైతే బొమ్మలు కనిపించినాయి. పాపకు కొందామని అడిగి ఆగితే 1100 చెప్పారు. చీరలు కూడా తక్కువ రేటే ఉంటాయేమో. అదే బొమ్మ మీషోలో అయితే 400-500కి వచ్చేసిద్ది. కొంచెం వాటర్ తాగుదామని అక్కడ ఆగాము. అండ్ ఎండ బాగా ఉంది కదా, కొంచెం వాటర్ తాగుదాం, చాలా దూరం ప్రయాణం చేసాం కదా, కూర్చొని ఒకసారి బండి దిగి మళ్ళీ రిలాక్స్ ఎక్కితే బాగుంటుందని ఆగామండి. మా అత్తయ్య వాళ్ళకైతే ఫోన్ చేసాము, ఇంటి దగ్గర ఉంటే వచ్చి కనబడి వెళ్తాము, అటు వెళ్ళేదారే కదా అని. యాక్చువల్గా మేము డైరెక్ట్ విజయవాడ వెళ్ళిపోవచ్చు హైవే మీద. లేదు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే గన్నవరం దగ్గర కట్ అయ్యి వెళ్ళొచ్చు. సో ఫోన్ చేస్తే ఇంట్లో ఉండట్లో మా అత్తయ్య పొలం పనికి వెళ్తారు. పనికి వెళ్ళిపోతున్నాను పొలానికి కుదరదు ఏదో ఇంట్లో ఉండనని చెప్పారు. కుదరదంటే మా మరిది కూడా లేరు, ఎక్కడికో వెళ్ళారంట. సో ఇంకా మేము కూడా మాకు డైరెక్ట్గా వెళ్తే కొంచెం లాంగ్ ఎక్కువైపోద్ది డిస్టెన్స్ అని ఇలా మా ఊర్లోంచి కట్ అయ్యి వెళ్దాంలే అని అనుకున్నాము. గన్నవరం దగ్గర కొత్తగా హైవే వేసారండి, కట్ అయ్యి విజయవాడకి వెళ్ళొచ్చు, ఇంకా చాలా ఊర్లు వెళ్ళొచ్చు, నాకైతే తెలీదు. సో అసలు చాలా బాగుంటుంది ఆ హైవే అయితే. ఒకసారి మేము మా అత్తయ్య వాళ్ళ ఊర్లోనే మేము ఇంతకుముందు ఉండేవాళ్ళం అండి. అప్పుడు ఈ హైవేలోంచి వెళ్ళాము. అప్పుడు వర్షం పడుతుంది, పక్షులు చూసారా ఎలా ఎగురుతున్నాయో. ఆ సీన్ క్యాప్చర్ చేయగలనో లేదో అనుకున్నాను కానీ బాగానే వచ్చిందండి. ఇంతకు ముందు అయితే వర్షం పడినప్పుడు మేము ఈ హైవేలోంచి వచ్చాము. ఇది నేను సెకండ్ టైం ఇటు రావడం. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు వెళ్ళి ఫొటోస్ అవి దిగడానికి కూడా బాగుంటుంది. చాలా మొత్తం పొలాలు, ఎటు చూసినా పచ్చగానే ఉంటుంది, కొండలు అన్నీ కనబడతాయి. చాలా చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. అదేం స్పెషల్ ప్లేస్ కాదు, హైవే, కొత్త హైవే, అసలు ట్రాఫిక్కే ఉండదు. జస్ట్ 1-2 బళ్ళు అడపదడపగా వెళ్తాయి కానీ చాలా ప్లెజెంట్గా ఉంటుంది, ఎక్కువ ఏముండదు. అక్కడైతే పొగ వస్తుంది ఏంటా అనుకుంటే ఏదో ఏదో తగలబెట్టారంట మా వారు చెప్పారు. సో అదండి, ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. కొన్ని ప్లేసెస్లో కొంచెం తక్కువ ఉంది కానీ మ్యాక్సిమం మేము వచ్చిన ఊరు దాటి వచ్చిన ప్రతి ఊరిలో కూడా ఎండ ఉంటూనే ఉంది. లాస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఆగాము. ఇక్కడ ఆగి వర్షం పడుతుంటే వాటర్ అలా వెళ్తున్నాయి, చాలా బాగుంది ఆ రోజు. అండ్ ఇలా వెళ్తే ఈ డౌన్లోకి ఇలా దిగిపోవాలి, దిగితే మా ఊర్లోకి వెళ్ళొచ్చు. ఇదిగో ఇక్కడైతే ఈ బోర్డులో కనిపించి ఈ 3 ఊరు పేర్లలో మా వారి సొంత ఊరు ఏదో గెస్ చేసి కమెంట్స్లో పెట్టండి. జస్ట్ గెస్ చేయండి మా వీడియోస్ చూసేవాళ్ళు ఎవరైనా సరే. ఇలా ఇక్కడ టర్న్ అయ్యి ఇలా వెళ్ళేటప్పుడు ఇందాక చెప్తున్నాను కదా, మా అత్తయ్య గారు వాళ్ళు పొలం వెళ్ళారు, లేరు మా అత్తయ్య అని. మేము మామూలుగా వెళ్ళిపోదాంలే, ఇంక వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదులే అని అనుకుంటే అదిగో అక్కడ కొంతమంది జనాలు కనిపించారు కదా, అక్కడ అనుకోకుండా మీ అమ్మగారు ఇక్కడ కనబడతారేమో చూడండి అన్నాను. అసలు నేనేదో అన్నాను జస్ట్ క్యాజువల్గా, నిజంగానే అక్కడ కనిపించారు. పోనీలే మంచిదే అయింది. పిల్లలు ఎత్తుకొని ముద్దులు ఆడుకున్నారండి. అండ్ ఇక్కడ కనిపించేవైతే మావేనండి పొలాలు, జస్ట్ ఫర్ ఫన్, మావి కాదు ఎవరివో. ఇప్పుడైతే మా ఊరు దాటేస్తున్నాము, ఇంకొక 10-5 మినిట్స్లో దాటేస్తామండి. ఊరు చివరిలో మా ఊరు అంటే మా హస్బెండ్ వాళ్ళ ఊరు. మా హస్బెండ్ వాళ్ళ ఊరు దాటిన తర్వాత మేము విజయవాడకి ఎంటర్ అవుతాము. సో అదండి, ఇందాక కనిపించిన ఫ్యాక్టరీస్ అవైతే ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఫ్యాక్టరీస్ అండి. అవి
ఈ దగ్గర అయితే కొబ్బరి నీళ్ళు తాగుదామని ఆగాము. పాపకి నాకు వేడి చేసేసింది, గొంతు అయితే చాలా నొప్పిగా ఉంది. ఇంతకుముందు మా మదర్ కూడా కొబ్బరి బొండాలు అమ్మేవారు. ఈయన తిరుపతి నుంచి వస్తారంట అమ్మటానికి. ఇక్కడ మా హస్బెండ్ తాగుతున్నారు. ఫస్ట్ తన కానీ నేను కానీ తాగాక పాపకు పట్టిస్తాము. ఇది తాగితే దాని రియాక్షన్ చూడండి ఎలా పెట్టిందో. ఫస్ట్ టైం మా పాప కోకోనట్ వాటర్ తాగడం, దానికి నచ్చలేదు. యాక్చువల్గా మేము లెమన్ సోడా తాగుదాం అనుకున్నాం, దొరకలేదు. ఈ సందులోకి స్టార్ట్ అయితే మా ఇంటికి వచ్చేసినట్టేనండి. మా ఇంటికి స్టార్టింగ్ ఇదే సందు. అయితే మా సందులో అన్నీ ఉంటాయండి షాప్స్, సరుకులు కానీ మిషన్ షాప్ కానీ అన్నీ ఇక్కడనే ఉంటాయి. దోసపిండి, ఇడ్లీ పిండి, కూరగాయలు, ప్రతిది టైలరింగ్ షాపు, ప్రతిది టీవీకి కనెక్షన్ పెట్టుకోవడానికి కానీ ప్రతి షాపు. ఇదిగో ఇక్కడ టీవీకి సంబంధించిన షాప్, అది బ్యూటీ పార్లర్. నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళనులేండి, ఎప్పుడూ వెళ్ళలేదు. సో ప్రతిదీ మా సందులోనే ఉంటుంది, మాకు దగ్గరలోనే. చర్చెస్ కూడా 3-4 చర్చిలు ఉన్నాయి. నేను మాత్రం మా ఊర్లో పెళ్ళైనప్పుడు వెళ్ళిన చర్చ్కే అలవాటు అయ్యింది, ఇంకా అక్కడికే వెళ్తాను. సో మా ఇల్లు అయితే వచ్చేసిందండి. ఇదే మా హౌస్. మేమైతే పైన ఉంటాము. అదేనండి పైకి చూపిస్తున్నా చూడండి, అది పైన మేము ఉండేది అక్కడ. ఇప్పుడైతే పైకి వచ్చేసాము. అది మా వారు చూపిస్తున్నారు. కవర్లో అయితే పచ్చళ్ళు ఉన్నాయండి. ఆయిల్ కొంచెం లీక్ అయింది, పట్టుకొని ఎక్కడ పెట్టను అని అడుగుతున్నారు. ఇదైతే చూడండి, రాగానే ఫ్రీడమ్ వచ్చేసినట్టు ఎలాగ పరుగులు పెట్టి ఆడి మురిసిపోతుందో. అమ్మాయి ఎత్తుకో అంటుంది దగ్గరికి వచ్చి. ఇప్పుడైతే ఈ గుమ్మం అంతా ఊడ్చుకొని సాయంకాలం కానీ రేపు మార్నింగ్ కానీ కడుగుతానండి. మొన్న మోటార్ రిపేర్ కదా, కడిగి అప్పటికే 2 days అయ్యింది. మేము ఊరెళ్ళి ఒకటి వచ్చాం కదా, పాప ఉంటుంది కాబట్టి రేపు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కుదిరితే కడిగేస్తే నీట్గా ఉంటుంది. సాటర్డే నైట్ అయితే మా వారు ఇంటికి వచ్చారు కదా, ఇల్లు అయితే ఊరెళ్ళేటప్పుడు హడావుడిగా పెట్టేసి వెళ్ళిపోతాం ఎవరైనా లేడీస్. చూడండి, ఇక్కడైతే నేను భోజనం చేస్తున్నానండి. మా హస్బెండ్ అయితే బయట నుంచి మీల్స్ తీసుకొచ్చేసారు. నాన్ వెజ్ అస్సలు తినాలని లేదు, ఊర్లో అదే తిని వేడైతే బాగా చేసేసింది. మసాలా వేస్తాం కదా నాన్ వెజ్ కర్రీస్లో. ఇప్పుడైతే నార్మల్గా వెజ్ మీల్స్ తీసుకొచ్చారు. పాప నేనైతే తింటున్నాము. మా వారైతే బండి ఏదో చిన్న రిపేర్ ఉందంట, చేయించుకోవడానికి వెళ్ళారు. ఓకే గాయ్స్, ఈవినింగ్ కూడా వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో అయితే అంతే. బాయ్, సబ్స్క్రైబ్.